ఆక్యుప్రెషర్ చేశాను సార్ నేను. ప్రెజెంట్ మర్మా కూడా చేస్తున్నాను. ఆక్యుప్రెషర్ లో ఫుడ్ ఎలా తీసుకోవాలి, ఏ టైంకి తీసుకోవాలి ఏంటి అనేది చాలా బాగా వివరించారు. నా రిక్వెస్ట్ ఏంటంటే అందరూ కూడా ఆక్యుప్రెషర్ చేయండి. ఇప్పుడు మన గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ ప్రెషర్ పాయింట్స్ లో మనకి తెలియదు అసలు. నమ్మి చేస్తే గనక చాలా చాలా యూస్ఫుల్. ఇది నమ్మకం అనేది ఉండాలి. మనం ఏ పని చేసినా నమ్మి చేస్తాం అనుకోండి, చాలా బాగా యూజ్ అవుతుంది గురూజీ. నేను ప్రెసెంట్ ఊర్లో ఉన్నాను, హైదరాబాద్ ఉండేది, విలేజ్ లో ఉన్నా పేరెంట్స్ దగ్గర. మా మదర్ కి నడుము నొప్పికి రోజు పెట్టాను నేను, మెంతులు పెట్టేదాన్ని. ఆవిడకి చాలా రిలాక్సింగ్ గా అనిపించింది, చాలా బాగుంది. నెక్స్ట్ ఇప్పుడు అసలు ఈ రోజు మర్మా పాయింట్స్ చేశాను గురూజీ నేను. అసలు బాడీ ఎంత ఎనర్జెటిక్ గా అనిపించిందంటే, నాకు ఎనర్జెటిక్ గా చాలా లైట్ గా చాలా హాయిగా అనిపించింది అనమాట. ప్రాణాయామం ఒకటి మన మర్మా పాయింట్స్ చేసిన తర్వాత జాను మర్మ వరకే చేశాను. నిన్నటి పాయింట్స్ నిన్న మీరు చెప్పినంత వరకు చేశాను. చేసిన తర్వాత చాలా హాయిగా అనిపించింది. వావ్, భలే ఉంది కదా, ఇది రోజు కంటిన్యూ చేయాలి అని ఫిక్స్ అయిపోయాను గురూజీ. వెరీ గుడ్, వెరీ గుడ్. మనకి తెలుసు. చెప్పండి గురూజీ. మానసిక స్థితి గురించి మీరు నేర్చుకున్నారు కదా, మీకేమనిపించింది? అవును, ఆ మానసిక స్థితి గురించి అంటే సోహం నేర్పించారు మీరు మాకు. అదే నేను పరమాత్మతో కూడి ఉండటం కాదు, ఆ పరమాత్మనే నేను అనే తత్వంలోకి వెళ్ళిపోతే అసలు నిజంగా జీవితం అద్భుతం కదా అనిపించింది. అది చాలా అంటే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఆ పరమాత్మ నేనైపోతే ఈ జీవితంలో ఈ బాధలు కష్టాలు అవన్నీ ఒక సాక్షిలా చూస్తూ ఉంటాను కదా. ఆ పరమాత్మ తత్వాన్ని నేను అలవర్చుకుంటే ప్రతిదాన్ని సాక్షి తత్వంతోనే చూడగలుగుతాను అనేది అవగతమైంది. దాన్ని ఇంకా నేను ప్రాక్టీస్ చేయాలి గురూజీ. చాలా ప్రాక్టీస్ చేయాలి, చాలా నేర్చుకోవాల్సి ఉంది. అంటే ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అది మన జీవితంలో మన అణువులోకి ఇంకిపోతుంది. మన బాడీలో ఉన్న అణువులోకి ఇంకిపోయి అదే మన జీవితంగా అయిపోయి ఇంకా మనమే నడిచే పరమాత్మలా అయిపోతాం, నడిచే దేవుళ్ళ అయిపోతాం. వా, ఏం గొప్ప చెప్పేదాన్ని నువ్వు. నేను కూడా అలా చెప్పలేకపోయినాము. నేను కూడా అలా చెప్పలేనేమో, అలా బాగా చెప్పావు. మీరు చాలా చాలా అద్భుతంగా చెప్తారు. మీరు ఎవరితో కంపేర్ చేసుకోవద్దు అసలు. లేదు, చాలా బాగా చెప్పు తల్లి. నేను చాలా సంతోషిస్తున్నాను ఇంత బాగా అర్థమైనది. అవును, నేను మొన్న ఒకటి నుంచి అడుగుదాం అనుకుంటున్నాను. నీ బ్యాక్గ్రౌండ్ ఏదో అంతరిక్షంలాగా కట్ట వస్తుంది, తర్వాత నువ్వు డైరెక్ట్ పిక్చర్ కూడా నీ శరీరం సరి కనబడదు, ఏదో బొమ్మ అన్నట్టు కనబడుతుంటది, ఏంటది? బ్యాక్గ్రౌండ్ పెట్టుకున్నాను గురూజీ, పిల్లలు ఏదో పెట్టారు బ్యాక్గ్రౌండ్, జూమ్ లో అది ఉండిపోయింది. ఓకే. ఆ తర్వాత నువ్వు కూడా కరెక్ట్గా మొత్తం కనబడవు, ఇప్పుడు కూడా నాకు ముక్కల కింద కనబడుతుంది ఇలాగా. అంటే బ్యాక్గ్రౌండ్ ఉండేటప్పటికి పిక్చర్ ఊగుతా ఉంటుందేమో గురూజీ. ఇప్పుడు నీ తల ఉందనుకో, నీ తల పూర్తిగా రౌండ్ గా లేదన్నమాట, ఇక్కడికి ఇలా కట్టెలని కనబడుతుంది నాకు. బ్యాక్గ్రౌండ్ ఉండబట్టి అలా కనిపిస్తా ఉంటుంది. ఓకే ఓకే, వెరీ గుడ్ తల్లి. ఎంతమంది పిల్లలు నీకు? నాకు 2 పిల్లలండి. అలాగే. ఇప్పుడు